చూడప్పా, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసి పుడిచిండు ఈ రత్నవేలు. సెటిల్మెంట్లు షెడ్డీ వేసుకునే వయసులోనే చేసి ఇడిచిపెట్టిన. నాకు నేర్పడానికి ప్రయత్నం చేయకప్పా. రత్నవేలు పని అప్పచెప్పినాడంటే నిన్ను గమనిస్తున్నాడని అర్థం. గమనిస్తున్నాడంటే మంచికి మంచి, చెడుకు చెడు. పర్సంటేజ్ నేను డిసైడ్ చేస్తా. నేను చెప్పిన పని మాత్రం చేసి పూడ్చు. అర్థమైందప్పా? అన్నా అన్నా, పోలీసు వస్తుండే. రానియప్పా, ఏదో సరదాగా వచ్చినట్టున్నాడు. ఫిల్టర్ కాపీ తాగేసిపోతాడు. వణకం సార్. వాంగ వాంగ ఉకారంగా. సార్, కాఫీ, టీ, బటర్ మిల్క్ ఏది కావాలన్నా చెప్పండి సారు. లేదంటే నేరుగా అది వేణుమా సెల్లు సారు. నీ ఆతిథ్యం తీసుకోవడానికి రాలేదు, నిన్ను ఇంట్రోగేట్ చేయడానికి వచ్చాను. అదేంటి సారు అంత పెద్ద మాట అన్నారు? జోకు చేస్తుండారా ఏంది? నీతో జోకులేసే అంత టైము, ఓపిక నాకు లేవులే గాని నేను అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు. ఎగ్జాక్ట్గా నువ్వు చేసే బిజినెస్ ఏంటి? ఏముంది సారు, ప్రాబ్లంలో ఉన్న పేదోళ్ళకి అప్పుగా దుడ్డిచ్చి సాయం చేస్తుంటా. దాన్ని సాయం అన్నారు, వడ్డీ వ్యాపారం అంటారు. నేను చెప్పింది ఆ మాదిరే సారు. సరే, అప్పిస్తావు, బానే ఉంది. కానీ వడ్డీ కింద వాళ్ళ కిడ్నీలు తీసుకుంటామని బయట టాక్. పాండవా, ఏందిరా నా మీద ఇంత మాదిరి మిస్అండర్స్టాండింగ్? సారు, దుడ్డిచ్చి ధర్మ వడ్డీ తీసుకుంటా, అదిదా కరెక్ట్ సారు. మీరు ఎలామే రాంగ్ సారు. సరే, డేవిడ్ నీ దగ్గర పనిచేశాడా? చేసి పూడ్చిండు సారు. ఏమైంది? 2 days బ్యాక్ మాకు కంప్లైంట్ వచ్చింది. పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ రాక కారప్పొడి వస్తుందా సారు? అయినా ఇదెంత నాకెందుకు చెప్పి పూడుస్తున్నారు? డేవిడ్ మిస్ అయిన ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్నట్లు ముంబై రైల్వే స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీని వెనక నీ హస్తం ఉంది కదా? నిజం చెప్పు. ఎంత పెద్ద మాట అనేసినారు సారు. ఈ రత్నవేలు అంద మాదిరి పనులు చేయడు. నేను కడిగిన ముత్యం మాదిరి. రేయ్ అన్నా, ఆ డేవిడ్ గారి మీద మనం పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ రసీదు తీసుకురాపా. అలాగే అన్నా. సారు, వాడు సీసీ కెమెరాలో ఎప్పుడు సిక్కిండు? జూలై 28. ఆడి మీద నేను ఏప్రిల్ 30న స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పూడ్చినాను. చూడండి సారు. సారు, ఆ డేవిడ్ గాడిని నేను చాలా నమ్మి పూడ్చినాను. కానీ వాడు నాకు నమ్మక ద్రోహం చేసి నా ఇంట్లో నగలన్నీ ఎత్తుకుపోయిండు. అదిదా కంప్లైంట్ సారు. ఆ 420 గాడిని పట్టుకొని ఎన్కౌంటర్ చేసి పూడ్చేయండి సారు.
ఏమిరా అండవా, ఆడు చేసిన తప్పుకి నన్ను వెతుక్కుంటూ వస్తుంటారు. ఆడి మాదిరిలా నన్ను దొంగలా చూస్తుండ్రే. సారు, నాకు ఇది చాలా అవమానంగా ఉన్నది సారు. నువ్వు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు. అదేమి ఇల్లే. నీ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుంది. సరే చూద్దాం. సీసీటీవీ ఫుటేజ్ దొరికింది కదా, ఆ డేవిడ్ గార్డ్ కూడా దొరికితే నిజాలన్నీ బయటకు వస్తాయి. అరే పోలీస్ జీప్ ఉందేంది? ఇందులో నీ హస్తం ఉందని తెలియాలి. అప్పుడు నేనేంటో చూపిస్తా. దొరికేస్తామేమో. అన్నా, ఆ ఎస్ఐ గౌతమ్ సారు ఈడికెందుకు వచ్చిండు? ఆ సారు చాలా స్ట్రిక్టు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. రే రాజుగా, ఇంత మాదిరి పోలీసుల్ని నేను చాలా మందిని చూసి పుడిసినాను, తెలీదా? రేయ్, ఒకడికి దుడ్డు వీక్నెస్, ఇంకొకడికి ఫ్యామిలీ వీక్నెస్, ఇంకొకడికి ప్రమోషన్ వీక్నెస్. ఇంత మాదిరి ఎవడి వీక్నెస్ వాడిది సపరేట్గా ఉంటదప్ప. ఈ ఎస్ఐ వీక్ పాయింట్కి రేటు ఫిక్స్ చేస్తే సరిపోతాదిలే. ఆ సార్కి ఏ వీక్ పాయింట్ లేదన్నా. అన్యాయం అని తెలిస్తే చాలు పులిలా పంజా ఇసురుతాడు. అందుకే నేను చాలా తెలివిగా ఆ సార్ కంటపడకుండా ఉంటున్నా. అది ఇడిచేయప్ప. ముందు నీకు అప్పచెప్పిన పనేమైందో అది చెప్పి పూడుసు. నేను గా పని మీదే ఉన్నా అన్నా. మరి బెడ్డేదప్ప. కేసు అంటింది కదన్నా. నా తరపున గా మృణాల్ని మేడం వాదిస్తుర్రు. ఆ మేడం వాదిస్తే కేసు గెలిచినట్టే. ఈ విషయం నాకు ఫోన్లో చెప్పి పూడ్చినావు కదా, మళ్ళీ అందమాదిరే చెప్తావేంటప్ప నువ్వు? నువ్వు నమ్ముతావో లేదో అని కలిసి చెప్పనీకే వచ్చినా అన్నా. రేయ్, నువ్వు ఎన్ని స్టోరీలైనా చెప్పి పూడ్సు, నేను ఎంట. కానీ బిడ్డను మాత్రం నేను చెప్పిన డేట్కి నాకు అప్పచెప్పాలి, సరియా? అట్నే అన్నా. రేయ్, ఒకవేళ నువ్వు బిడ్డను మాత్రం నాకు తెచ్చివ్వకపోతే జ్ఞాపకం ఇరుకా? ఇరుక్కున్నా అన్నా, చాలా బాగా ఇరుక్కున్నా. సరిపో అన్నా, వస్తా. పద్మా, పద్మా, వస్తున్నానండి. పద్మా, వస్తున్నా. ఏంటండి? నువ్వు త్వరగా రెడీ అవ్వు, మనం బయటికి వెళ్ళాలి. ఏంటండి మీరనేది? నన్ను నన్ను మీరు బయటకు తీసుకెళ్తారా? అదే కదా చెప్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉందండి. సరే, మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? షాపింగ్ కా? కాదు. అయితే సినిమాకా? లేదు. మరి ఎక్కడికండి? అనాథాశ్రమానికి. అంటే పిల్లలకి చాక్లెట్లు, స్వీట్లు పంచిపెట్టడానికి వెళ్దామంటున్నారా? అయినా ఈరోజు స్పెషల్ ఏం లేదు కదా. పద్మ వెళ్తుంది అందుకు కాదు,
మరెందుకు? మనం ఒక పాపను దత్తత తీసుకుందాం. పాపేంటి, దత్తతేంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారు? రాత్రి తాగిన మందు దిగలేదా? పద్మా, నేను పూర్తి స్పృహలో ఉండే చెప్తున్నాను. అంటే మీ ఉద్దేశం ఏంటండి? ఇక నాకు పిల్లలు పుట్టారని మీరే డిక్లేర్ చేసేస్తున్నారా? నేను తల్లిని కావాలని, నాకు పుట్టిన పిల్లలతో హ్యాపీగా ఉండాలని ఎంతో ఆరాటపడుతున్నాను. అందుకే కదా నేను ఎన్ని రోజుల నుంచి పిల్లలు పుట్టడానికి మందులు వాడుతున్నాను. నాకు పిల్లలు పుట్టరని గ్యారంటీ లేదు కదా. అలాంటిది ఇప్పుడు పిల్లల కోసం అనాథాశ్రమాల చుట్టూ తిరిగితే నలుగురు ఏమనుకుంటారు? ఎవరా నలుగురు? ఎవరో? మీ అమ్మ, మీ పెద్దమ్మ, మీ అత్త, మీ అమ్మమ్మేనా? మాట్లాడితే మా వాళ్ళని అవుతారేంటండి? లాగడం కాదే, పేక నొక్కి చంపేస్తాను. అది కాదండి, మీరిప్పుడు ఏదేదో చేసి నన్ను నవ్వుల పాలు చేయకండి. మనకి ఖచ్చితంగా పిల్లలు పుడతారు, అంతేకాని దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను దత్తత తీసుకోవాలనుకునేది నలుగురు కోసం కాదు, మనకి పిల్లలు పుట్టరని అంతకన్నా కాదు, కేవలం నా ఆత్మ సంతృప్తి కోసం అంతే. దానికోసం ఆల్రెడీ బాటిల్ డ్రింక్ చేస్తున్నారు కదా. ఏంటి సెట్ అయ్యరా? మరి లేకపోతే ఏంటండి? పిల్లలు పుట్టరనుకున్నప్పుడు కదా దత్తత గురించి ఆలోచించాలి. రాకేష్ ఇలాగే ఆలోచించాడా? వాడికి పిల్లలు పుట్టే యోగ్యత లేదని అనాథ బిడ్డను దత్తత తీసుకున్నాడా? లేదు కదా. ఆ పసిబిడ్డ అనాథ కాకూడదని దత్తత తీసుకున్నాడు. రాధా, రాకేష్లిద్దరూ ఆ బిడ్డకు తల్లిదండ్రులై వాళ్ళ మానవత్వాన్ని చాటుకున్నారు. కన్న బిడ్డతో సమానంగా దత్తత బిడ్డను పెంచారు, ప్రేమను పంచారు. వాడికొచ్చిన ఆలోచన ఇంతవరకు నాకెందుకు రాలేదని నేను సిగ్గుపడుతున్నాను. ఏమండి? అవును పద్మ, నా మీద నాకే చిరాగ్గా ఉంది. నువ్వు ఏమైనా అనుకో, నేనొక నిర్ణయం తీసుకున్నాను. మనకు పిల్లలు పుట్టినా పుట్టకపోయినా నేను మాత్రం ఎవరో ఒక అనాథ బిడ్డను దత్తత తీసుకుంటాను. ఏంటిది సడన్ గా దత్తత గిత్తత అంటున్నారు? ఈయన మైండ్లో పురుగు మెదిలిందా ఏంటి? నువ్వు ఇంకేం ఆలోచించకుండా రెడీ అవ్వు. అది కాదండి, మీకు దండం పెడతాను. నేను చెప్పేది ఒక్కసారి వినండి. రాకేష్ దత్తత తీసుకున్న స్వీటీని ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి మామయ్య గారు నానా తంటాలు పడుతున్నారు కదా. మీరు కూడా నో అబ్జెక్షన్ నోట్ మీద సంతకం పెట్టారు కదా. అయితే ఇప్పుడేంటి? మనం ఇప్పుడు ఎవరో ఒక అనాథ బిడ్డని దత్తత తీసుకుంటే మామయ్య గారు ఊరుకుంటారా? ఇది ఇల్లా అనాథాశ్రమమ్మా అని మనిద్దరిని మెడపట్టి ఇంట్లో నుంచి బయట గెంటేస్తారు. అంటే ఇప్పుడు మీ మామయ్య గారికి భయపడి సైలెంట్గా ఉండమంటావా? అయ్యో లేదండి, కాకపోతే ముందు ఆ స్వీటీ విషయం మీద పూర్తి అవ్వనివ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం. సరే, తర్వాత మాత్రం ఖచ్చితంగా దత్తత తీసుకోవాలి, గుర్తుంచుకో. సరే కాని మందులైపోయాయి, వెళ్ళి త్వరగా తీసుకురండి. అదేంటి, 2 వారాలకు సరిపడా స్టాక్ తెచ్చుకున్నాను కదా, అప్పుడే అయిపోయిందా? నేను చెప్పేది మీ మందు గురించి కాదు, పిల్లలు పుట్టడానికి వాడే నా మందుల గురించి. ఓహో అవే, సరే ఇప్పుడే తీసుకొస్తాను. దత్తత తీసుకోవడం ఏంటి? అసలు ఓ అనాథ చేత నేను అమ్మ అని పిలిపించుకోవాలా? నెవో, అది ఎప్పటికీ జరగదు. దండాలు మేడం. అలాగే మేడం. రాజయ్య, మేడం నిన్ను వెళ్ళమంటున్నారు. రంజిత్, మేడం మీరే కదా వెళ్ళమన్నారు.
వెళ్ళమంది తనని కాదు నిన్ను. మేడం నేను బయటికి వెళ్ళాలా? చెప్తుంది అదే కదా. నేను మీ అసిస్టెంట్ని మేడం. కాదని ఎవరన్నారు ఇప్పుడు? అది కాదు మేడం, వీడితో మాట్లాడటం కోసం నన్ను బయటికి పంపిస్తారా? నస పెట్టకుండా వెళ్ళు. వెళ్తాను మేడం, వెళ్తాను. ఈ మధ్య వీడి సీక్రెట్స్ ఎక్కువైపోతున్నాయి. చెప్పు రాజయ్య, ఎందుకొచ్చావు? మేడం, మీరేం చెప్తే అది చేసినా, నాకెవ్వరు పైసలు ఆశ చూపినా నేను తలాడించలే. నాకు బిడ్డే కావాలని మొండిగా కూర్చున్నా. మీ దయ వల్ల నా పెండం దగ్గర గొప్ప మొగుడిగా, నా పిల్లలకి గొప్ప తండ్రిగా బలపడినా. అయితే నన్నేం చేయమంటావు? ఏంలే, మీరు నాకు ఇస్తానన్న పైసలు నాకు ఇస్తే నేను సంతోషిస్తా మేడం. 50 లక్షలా? గదేంది మేడం, 2 కోట్లు అన్నారు కదా? నీకు గుర్తుందో లేదో అని. పైసలు ముచ్చట అస్సలు మర్చిపోడు ఈ రాజుగాడు. గవిస్తే నేను పోతా మేడం. తప్పకుండా ఇస్తాను, కంగారెందుకు? చూడు, ఆ డబ్బు నీకు భయపడి ఇవ్వట్లేదు, అలాగే నువ్వు తాగి తందనాలు ఆడడానికి ఇవ్వడం లేదు. రాకేష్ మంచి ఉద్దేశంతో అనాథగా ఉన్న నీ బిడ్డని దత్తత తీసుకున్నాడు. తనని పెద్ద పెద్ద చదువులు చదివించి ప్రయోజకురాల్ని చెయ్యాలనుకున్నాడు. కాని దురదృష్టం కొద్దీ మధ్యలోనే చనిపోయాడు. వాడి ఆశయం బతకాలనుకుంటున్నాను. నువ్వు విడదీసిన తల్లి బిడ్డ మళ్ళీ కలవాలనుకుంటున్నాను. అన్నింటికి మించి స్వీటీ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీలా పేదరికంలో బతకూడదనుకుంటున్నాను. అందుకే మీకు 2 కోట్లు ఇస్తున్నాను. ఒకవేళ ఏదైనా తేడా వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలుసు మేడం. నేను జీవితాంతం జైల్లోనే మగ్గిపోయేలా చేస్తారు. అది గుర్తుంచుకో. సరే, నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడివ్వను, స్వీటీ మీ ఇంటికొచ్చిన తర్వాతే ఇస్తాను. ఇక నువ్వు వెళ్ళు. ఒకవేళ అంతా అయ్యాక మీరు పైసలు ఇస్తారన్న నమ్మకం ఏంది? రేయ్, నమ్మకం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అది కాదు మేడం, అప్పుడు మీరు మాట మారిస్తే ఏంది పరిస్థితి? నిమిషానికి ఒకసారి మాట మార్చేది నువ్వు, నేను కాదు. ఈ మృణాలిని ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పదు. అసలు నేనేదైనా కేసు టేకప్ చేస్తే ఒక సెషన్కి ఎన్ని లక్షలు తీసుకుంటానో తెలిస్తే నీ గుండె పగిలి చస్తావు. లైఫ్లో ఫస్ట్ టైం నీలాంటి చీప్ ఫేలో కేసు వాదించబోతున్నాను. నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇది. అట్నే మేడం, కొంత అడ్వాన్స్ ఇచ్చి ఆ పుణ్యం కూడా మీరే కట్టుకోండి. ఇప్పుడు నీకు రూపాయి కూడా ఇవ్వను. ముందు ఈ కేసులో జడ్జిమెంట్ రావాలి, స్వీటీకి ట్రీట్మెంట్ జరగాలి. స్వీటీ మీ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు తనని బాగా చూసుకుంటున్నావని నాకు తెలియాలి. అప్పుడు మాత్రమే నేను ఇస్తానన్న డబ్బు నీ ఇంటికి చేరుతుంది. అర్థమైందా? ఒకవేళ నువ్వు గనక తోక జాడించావి అనుకో, నువ్వు చేసిన స్మగ్లింగ్ కేసులు, మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు ఒక్కటేంటి, నీ నేర చరిత్ర మొత్తం నా దగ్గరుంది.
వాటితో నిన్ను బొక్కలో వేయించి ఈ జన్మలో బయటికి రాకుండా చేస్తాను. ఆ, ఆ, అంతవరకు ఎందుకులేండి మేడం. అందుకే సైలెంట్గా నేను చెప్పింది చెయ్యి. అట్నే మేడం. ముందైతే బిడ్డ బతికి బట్టకట్టనివ్వండి. గా తర్వాత మీ పైసలు తీసుకొని బిడ్డను అమ్మేస్తా. వెంటనే దుబాయ్లో సెటిల్ అవుతా. ఇక ఈ జన్మలో దొరక గది తెలవక మీరు ఏదేదో అనుకుంటుర్రు. రేయ్, మేడం. ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు మేడం. మరి ఇక్కడే ఉంటావే, వెళ్ళు. అట్నే మేడం. ఉంటాను మేడం. ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగోదు కమలా. రెడీ అవ్వు. నేను రాను. అంతగా మీకు వెళ్ళాలనిపిస్తే మీరు వెళ్ళండి, నేనేమనుకోను. కమలా, నీకు తొందరలోనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ రాజయ్య వాళ్ళని తీసుకొస్తావా? ఇవి మనం వాదించబోయే స్వీటీ కేసుకి వెరీ క్రూషియల్ ఎవిడెన్సెస్ అవుతాయి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ప్రియాంక, అమ్మా ప్రియాంక,